ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. దేని మీద ఇచ్చినా ఓకే, బట్ హెల్త్ మీద ఇస్తున్నారు. అండ్ చాలామంది చనిపోయారు కూడా సోషల్ మీడియాలో కొన్ని థింగ్స్ చూసి కోవిడ్ టైం. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుండి ఒక రన్లోనే ఉంటున్నాము. మనం రోజంతా వాకింగ్ చేస్తున్నా ఒక స్పెసిఫిక్ టైం డెడికేట్ చేసి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దెర్ ఈస్ అ మోర్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద సిస్టమ్. ఈ మధ్య చాలా వింటున్నమాట బ్రెయిన్ రాట్. మన బ్రెయిన్ లోపల జరుగుతున్న కొన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ వల్ల మన బ్రెయిన్ ఎన్నో మంచి క్వాలిటీస్ని ఏవైతే కోల్పోతుందో అటువంటి సిచ్యువేషన్ని మనం 2024లో ఈ వర్డ్ని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లాస్ట్ 5 to 10 years హ్యాస్ బీన్ స్మార్ట్ ఫోన్స్. సో మెంటల్ ఇల్నెస్ ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరకు వస్తాము. మెంటల్ వెల్నెస్ని పెంచుకోవడం అంటే ఇలా వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ ఫర్ మెంటల్ వెల్నెస్? రీసెంట్గా వస్తున్న ఎన్నో రీసెర్చెస్ చెప్తున్నది ఏమిటి అని అంటే ఒక 24-hour పీరియడ్లో చాలామంది జనాలు వాళ్ళ బ్రెయిన్ని లేదా వాళ్ళ బాడీని కొన్ని సెకండ్ల కోసం కూడా స్లో డౌన్ చేయడం లేదంట. ఈ విధంగా రన్నింగ్ చేస్తున్నప్పుడు మన బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, మనని అలర్ట్గా ఉంచుతుంది. కానీ మనను హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక అమేజింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య కాలంలో చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. అండ్ నిజంగానే వాటి నుంచి బయటకు ఎలా రావాలి, అసలు ఏ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, విత్ రీసెర్చెస్, విత్ ప్రూవెన్ స్టడీస్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విరించి గారు, సైకియాట్రిస్ట్. నమస్కారం అండి. హలో డాక్టర్ విరించి గారు, ఎలా ఉన్నారు? హలో లాస్య గారు, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో అసలు ఒక్క వీడియో మీది లైక్ ఒకటి భయంకరంగా ఇలా పెట్టి వస్తుంది కదా, అది చూసి వాట్ ఈస్ దిస్ అనిపించింది. బట్ వాట్ అండ్ ఆల్ ఐ హ్యావ్ సీన్ ఆల్ ద వీడియోస్, అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్ అండ్ హూ ఆర్ సఫరింగ్ విత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ and giving us your time actually. Firstly, thank you so much for the compliment andi. Meer annattu I think that one video has given me a lot of name and meer annattu majorly I think the main concept was mental health gurinchi avagahana takkuga undi, dani gurinchi evaraina maatladali ani. But at the same time, firstly, I have been following your work and మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. I've been following all your podcasts and reels that you've been putting. So it's my great honor to be here. Thank you so much. Thank you so much విరించి గారు. అయితే ఫస్ట్ చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. బట్ వెన్ యూ వర్ స్టడింగ్ అంత లేదు కదా, సో వై డిడ్ యూ చూజ్ సైకియాట్రీ? So well, I think నాకు I had a little advantage అండి, because my father is a psychiatrist. మా నాన్నగారు సైకాట్రిస్ట్. సో వాస్తవంగా మా నాన్నగారు సైకాట్రీ చేద్దాం అనుకున్నప్పుడు కూడా there was a lot of resistance. Apparently మా నాన్నగారు చెప్తూ ఉంటారు, వారి ఫ్రెండ్స్ మా నానమ్మ తాతగారి దగ్గరకు వచ్చి చెప్పారంట, మీ వాడేదో సైకాట్రీ చేస్తా అంటున్నాడు, ప్లీజ్ తనను చేయనివ్వద్దు అని. అండ్ ఆ టైంలో మా నాన్నగారికి పీడియాట్రిక్ సీట్ వచ్చింది. పీడియాట్రిక్స్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. సో దాన్ని కాదనుకుని సైకాట్రీ చేయడము వాజ్ అ వెరీ బిగ్ షాకర్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. మా నాన్నగారు చేసిన 30 ఏళ్ల తర్వాత నేను సైకాట్రీ చేస్తున్నప్పుడు కూడా ద రెసిస్టెన్స్ వాజ్ స్టిల్ దేర్. వాస్తవంగా నేను సైకాట్రీ చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఒకవేళ నిజంగా సైకాట్రీ చేయాలనుకుంటే ఇండియాలో కాదు, యుఎస్కి వెళ్ళి చేస్తే అక్కడ సైకాట్రీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది అని. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే ఈ లాస్ట్ 10-15 yearsలో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్. మెంటల్ హెల్త్ యాక్సెప్టెన్స్ అనేది ఇందాక మీరు అన్నట్టు హ్యాస్ ఇంక్రీజ్డ్ అ లాట్. ఒక టైంలో మానసిక వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్స్ హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు. దాని తర్వాత నేను చూసిన షిఫ్ట్ ఏంటి అని అంటే, కొద్దిగా మానసిక వ్యాధులు మొదలవుతుంటేనే వార్నింగ్ సైన్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని గమనించి జనాలు రావడం అన్నది. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఈ లాస్ట్ 3-4 yearsలో నేను చూస్తుంది ఏంటంటే, మానసిక వ్యాధి లేకపోయినా
మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలామంది వస్తున్నారు. సో ఫ్రమ్ మెంటల్ ఇల్నెస్ టు మెంటల్ వెల్నెస్ అన్నది ఈజ్ అ హ్యూజ్ paradigm shift that I'm seeing. And I think a lot of people like you know itla bringing in people like me, yes. And దీని గురించి ఆ స్టిగ్మాని తగ్గించడము, వీటి గురించి మాట్లాడడానికి జనాలని ప్రోత్సహించడము. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హోల్ షిఫ్ట్. సో వీ షుడ్ బి థ్యాంకింగ్ యూ ఫర్ దాట్. డెఫినెట్లీ, బికాజ్ ఎక్కడో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. దేని మీద ఇచ్చినా ఓకే, బట్ హెల్త్ మీద ఇస్తున్నారు, విచ్ ఈస్ అ లైఫ్ రిస్క్ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ చాలామంది చనిపోయారు కూడా సోషల్ మీడియాలో కొన్ని థింగ్స్ చూసి కోవిడ్ టైంలో. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దోస్ థింగ్స్, బట్ అప్పుడు చాలామంది డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఎవ్రీ వన్ వీ హ్యావ్ టు గివ్ అ రైట్ ఇన్ఫర్మేషన్. నౌ ఐ థింక్ వన్ బై వన్ ఆర్ కమింగ్ విత్ అ గుడ్ ఇన్ఫర్మేషన్. Right? So true అండి, అబ్సల్యూట్లీ. మీరు అన్నట్టు ఐ థింక్ పోస్ట్ కోవిడ్ దేర్ హెస్ బీన్ అ హ్యూజ్ చేంజ్. అండ్ ఇవాళ రోజుల్లో ఏంటంటే దెర్ ఇస్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ పీపుల్ ఆల్సో. అంటే వాళ్ళు ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేసినప్పుడు దే నో దట్ దెర్ ఇస్ సమ్ ఒథెంటిక్ పర్సన్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది జనాల వరకు తీసుకురావడానికి ద రైట్ కైండ్ ఆఫ్ పోడియం అన్నది కూడా ఇన్ని రోజులు డాక్టర్స్కి కానివ్వండి, హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానివ్వండి లేదు. బట్ ఇన్ ద లాస్ట్ 3-4 years ఐ థింక్ సో మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ యువర్స్ హ్యావ్ బీన్ హెల్పింగ్. అండ్ చాలాసార్లు ఇప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను, మన రీల్స్ చూసిన తర్వాత కానివ్వండి, లేదా మన వీడియోస్ చూసిన తర్వాత కానివ్వండి, ఎంతోమంది వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు, వచ్చి ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు. ఐ థింక్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ వెన్ సమ్మన్ సేస్ మేము ఇంట్లో అందరము కూర్చుని మీ వీడియో చూసాము అండ్ అందరము కూడా నేర్చుకున్నాము అని అంటే దట్స్ అ హ్యూజ్ థింగ్. ఎందుకంటే సిట్టింగ్ ఇన్ 4 walls అండ్ ప్రాక్టీసింగ్ నుండి ఇఫ్ we are able to reach a place like that, I think that's God sent. So definitely. So ఇందాక మీరు అన్నారు మెంటల్ ఇల్నెస్ కోసం కాదు, మెంటల్ వెల్నెస్ కోసం అని. సో మెంటల్ ఇల్నెస్ ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరకు వస్తాము. మెంటల్ వెల్నెస్ని పెంచుకోవడం అంటే ఇలా, వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ ఫర్ మెంటల్ వెల్నెస్? రైట్, మెంటల్ వెల్నెస్ అన్నప్పుడు ఇట్స్ మోర్ అబౌట్ ఎన్హాన్సింగ్ యువర్ హెల్త్ అండి. ఎందుకంటే చాలాసార్లు మన అందరము కూడా నమ్మేది ఏమిటి అని అంటే, నాకు ప్రస్తుతము లక్షణాలు ఏవీ లేవు గనక నేను ఆరోగ్యంగా ఉన్నాను అని. ఇప్పుడు మన ఫిజికల్ హెల్త్లో కూడా చాలాసార్లు ఇప్పుడు ఇవాళ పొద్దున్నుంచి నేను బాగానే ఉన్నాను, కానీ మేబీ ఇప్పుడు నేను వెళ్ళి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకుంటే థైరాయిడో, కొలెస్ట్రాలో, లివర్ ఫంక్షన్లో ఏదో మార్పులో, రక్తం తగ్గడము, విటమిన్ డి తగ్గడము ఏదో ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా మన మానసిక ఆరోగ్యం కూడా, మనకు మానసిక వ్యాధి యొక్క లక్షణాలు లేకపోయినప్పటికీ మన మానసిక ఆరోగ్యము ఇవాళ ఎంత అయితే ఉందో దాన్ని ఇంకా మెరుగు చేసుకోవడానికి కూడా దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ఐడియాస్. అట్ ద సేమ్ టైం వ్యాధి లేకపోయినప్పటికీ కొన్ని ఆస్పెక్ట్స్ మన లైఫ్లో బ్లాక్స్గా ఉండుండవచ్చు. వాటిని కూడా మనము ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవడము, లేదా దాన్ని ఏ విధంగా మనం మార్చగలము అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది మనం ఇంప్రూవ్ చేసుకోగలము. సో దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ వాట్ ఐ డూ ఇస్, ఈ మధ్యకాలంలో నేను కూడా రెగ్యులర్లీ అందరికీ చెప్తున్నాను కనుక నేను కూడా ఫాలో అవ్వాలి అని తెలుసుకున్నాను. త్వరగా పడుకోవడం అన్నది ఈజ్ సంథింగ్ దట్ వీఆర్ ప్రాక్టీసింగ్ వెరీ రిలీజియస్లీ అండి. అంటే ఒకటి, మై కిడ్స్ హ్యావ్ ఆల్సో టాట్ మీ దట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ బట్టి త్వరగా పడుకోవడం అన్నది మనం నేర్చుకుంటున్నాము. ఎర్లీగా పడుకోవడము, ఎర్లీగా లేవడము హ్యాస్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ వీఆర్ హ్యావింగ్ త్రూ అవుట్ ద డే, అందులో మార్పు చేర్పులు గమనిస్తున్నాము. ఇమ్యూనిటీ బెటర్గా ఉంది, పని చేస్తున్నప్పుడు ఫోకస్ కానివ్వండి, అటెన్షన్ కానివ్వండి బెటర్గా ఉంది. సో దట్ ఈస్ వన్ చేంజ్. అలానే ఆహార పదార్థాలలో కూడా ట్రయింగ్ టు అవాయిడ్ మ్యాక్సిమం ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, చాలా వరకు కట్ డౌన్ చేయగలుగుతున్నాము. మూడోది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నది ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. దిస్ ఇస్ సమ్వేర్ అండర్ రేటెడ్ చాలా మందికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రైట్? బట్ వెరీ ఈజీ. మనం ఇలా కూర్చున్నా కూడా ఆఫ్టర్ పాడ్కాస్ట్ వీ కెన్ డూ ఇట్ వెర్ ఎవర్ వీ సిట్, వీ కెన్ డూ ఇట్, రైట్? కరెక్ట్. మీరు అన్నట్టు ఐ థింక్ ఇట్స్ అండర్ రేటెడ్ అండి. ఎందుకంటే చాలా మందికి ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి తెలుసు. రెండోది, ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది,
కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఏంటంటే మనం బాడీని మొత్తం స్లో చేస్తున్నాము. కానీ రీసెంట్గా వస్తున్న ఎన్నో రీసెర్చెస్ చెప్తున్నది ఏమిటి అని అంటే ఒక 24 అవర్ పీరియడ్లో చాలామంది జనాలు వాళ్ళ బ్రెయిన్ని లేదా వాళ్ళ బాడీని కొన్ని సెకండ్ల కోసం కూడా స్లో డౌన్ చేయడం లేదంట. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుండి ఒక రన్లోనే ఉంటున్నాము. టెన్షన్లో లేవడము, త్వరగా రెడీ అవ్వడము, పిల్లల్ని త్వరగా రెడీ చేయడము, కుకింగ్ చేసుకోవడము, లేదా గెటింగ్ రెడీ ఫర్ వర్క్. ఆల్వేస్ రన్నింగ్. అండ్ ఈ విధంగా రన్నింగ్ చేస్తున్నప్పుడు మన సిస్టంలో, మన బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనని యాక్టివ్గా ఉంచుతుంది, మనని అలర్ట్గా ఉంచుతుంది, కానీ మనను యాంగ్షియస్గా కూడా చేస్తుంది. కొంచెం లైన్ అటు దాటితే విల్ బికమ్ యాంగ్షియస్, రైట్? అండ్ ఈ బ్రీతింగ్ వల్ల మనము పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాం. సో బేసికలీ ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు మనం ఫ్యాన్ కానీ, కూలర్ కానీ, ఏసీ కానీ ఆన్ చేస్తే వెంటనే ఏ విధంగా అయితే ఒక కామ్నెస్, ఒక కూల్నెస్ అన్నది వస్తుందో, అదే విధంగా మనం పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసినప్పుడు ఒక రకమైన కామ్నెస్, కూల్నెస్ మన బాడీలో వస్తుంది. మన బ్రెయిన్ సెల్స్ ఏవైతే అప్పటిదాకా బాగా ఫైరింగ్ చేస్తున్నాయో అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టివిటీస్ దట్ కెన్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అండి. సో మార్నింగ్ అంతా పరుగులు పెడుతున్నా ఈ నైట్ టైం నిద్రపోతుంటాం కదా, అప్పుడు పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వదా? కరెక్ట్, యాక్టివేట్ అవుతుంది. బట్ వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ దట్ బ్రెయిన్ లాంటి ఆర్గన్ రాత్రి నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంది. సో అక్కడ కూడా ఆ సెల్స్కి పూర్తి రెస్ట్ అన్నది దొరకడం లేదు. కరెక్ట్. అయితే ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ప్రతిసారి అది యాక్టివేట్ కాదు కనుక మనం ఇటువంటి ఒక యాక్టివిటీని తీసుకొస్తే దేర్ ఈస్ అ డెలిబరేట్ యాక్టివేషన్ ఆఫ్ ద పారాసింపథెటిక్. సంథింగ్ లైక్ మనం రోజంతా వాకింగ్ చేస్తున్న ఒక స్పెసిఫిక్ టైం డెడికేట్ చేసి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దేర్ ఈస్ అ మోర్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద సిస్టమ్. అదేవిధంగా మనము నిద్రలో రెస్ట్ ఇస్తున్నప్పటికీ మనము డెలిబరేట్గా ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఒకవేళ యాక్టివేట్ చేయగలిగితే there is a lot more positive effect that can happen to the cells. Okay. So ఇందాక ఎర్లీగా నిద్రపోవాలి అన్నారు కదా, సో ఏ టైం బెస్ట్ టైం? వెల్ ఇఫ్ యూ గో సైంటిఫికల్లీ అండి, మెలటోనిన్ అనే కెమికల్ రిలీజ్ అయినప్పుడు మనం పడుకోవాలి. మెలటోనిన్ అనేది ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ 7ంటికి కొద్దిగా రిలీజ్ అవుతూ 9-10 కల్లా ఒక స్పైక్లోకి వస్తుంది, ఒక హైట్లోకి వస్తుంది. అండ్ దట్ విల్ గో ఆన్ టిల్ 12 o'clock. దాని తర్వాత 1 o'clock, 2 o'clockకి గ్రాడ్యువల్లీ అది డిప్ అవ్వడం మొదలవుతుంది. సో చాలాసార్లు ఎవరైతే 2ంటికి పడుకుని 10ంటికి లేచి నేను 8 గంటలు పడుకున్నాను అని అంటారో, 8 గంటలు మీరు పడుకున్నారు కానీ మీ బ్రెయిన్కి అన్ని గంటల రెస్ట్ దొరికి ఉండదు. ఎందుకంటే మెలటోనిన్ ఏదైతే రెస్ట్ ఇవ్వాలో అది ఇచ్చి ఉండదు. సో ద రైట్ టైమ్ ఇస్ మెలటోనిన్ స్పైక్ అవుతున్నప్పుడు 9 o'clock, 10 o'clock ఇస్ ద బెస్ట్ టైం. అట్ ద సేమ్ టైం పొద్దున్నే 6 తర్వాత మనము పడుకున్నా కూడా బ్రెయిన్కి కావాల్సినంత రెస్ట్ దొరకదు. శరీరానికి దొరుకుతుంది కానీ బ్రెయిన్కి దొరకదు. సో 9 to 5 వుడ్ బీ ద రైట్ 8 hours. అండ్ ఆ టైంలో పడుకున్నప్పుడు రీసెంట్ రీసెర్చెస్ అన్నీ కూడా చెప్తున్నది ఏమిటి అని అంటే బ్రెయిన్ లోపల జరగవలసిన రిపేర్ కానీ క్లీనింగ్ కానీ జరుగుతుంది. సో ఈ మెలటోనిన్తో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ కెమికల్స్ మన హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా పనిచేస్తాయి. సో దే కమ్ డూ ఆల్ ద క్లీనింగ్. సో లోపల తయారయ్యే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ వెన్ ద బ్రెయిన్ ఇస్ వెరీ క్లీన్, ఫ్రెష్ అండ్ యాక్టివ్ ఫర్ ద నెక్స్ట్ డే. So 9 to 10 lopu we have to sleep at any cost if you want to have a healthy lifestyle or healthy things anamata. And you have to maintain a single time every day అండి. చాలాసార్లు ఏం జరుగుతుంది అని అంటే నేను కొన్ని రోజులు 9కి పడుకుంటాను, కొన్ని రోజులు 10కి పడుకుంటాను, కొన్ని రోజులు 11కి పడుకుంటాను. అలా కూడా వర్కౌట్ అవ్వదు. కాదండి, ఎందుకంటే ద బ్రెయిన్ గోస్ ఇన్ టు స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో మనము డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చినప్పుడు సో అదొక్కటి మనము స్ట్రిక్ట్గా పాటించగలిగితే దట్ ఈస్ అమేజింగ్ ఉంటుంది అసలు హెల్త్ అడ్వైస్. రైట్. అయితే ఈ మధ్య చాలా వింటున్నమాట బ్రెయిన్ రాట్ అనేది ఎక్కువగా వింటున్నాము. సో మీరు అన్నట్టు ఆక్స్ఫర్డ్లో ప్రతి ఇయర్ ఒక్కొక్క వర్డ్ రిలీజ్ చేస్తున్నారు. సో దిస్ ఇయర్ ఐ థింక్ సో బ్రెయిన్ రాట్ అనుకుంటా. అబ్సల్యూట్లీ. వాట్ ఇస్ దిస్ బ్రెయిన్ రాట్ యాక్చువల్లీ?
సో మీరన్నట్టు 2024లో ఆక్స్‌ఫర్డ్ హస్ కమ్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్. దాన్ని బ్రెయిన్ రాట్ అని అన్నారు. అండ్ యూజువలీ వాళ్ళు కొన్ని వర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఓటింగ్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 30 to 40,000 ఓట్స్ అన్నది జరుగుతాయి. అండ్ అందరూ కూడా ఈ బ్రెయిన్ రాట్ అనే వర్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు దీనినే సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే దే ఆల్సో ఫెల్ట్ దట్ దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం, అంటే నీడ్ ఆఫ్ ది అవర్ అన్నది ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు కనుక. అయితే అసలు ఏమిటి ఈ బ్రెయిన్ రాట్ అన్నది ఏమిటి అని అంటే ఆబ్వియస్లీ ద రాట్ వర్డ్ అంటే మనము యూజువలీ ఫ్రూట్స్ కోసం వాడతాం, వెజిటబుల్స్ కోసం కుళ్ళిపోతున్నప్పుడు మనం అంటాము ఇట్స్ రాటన్ ఫుడ్ అని అంటాము. అదే విధంగా మన బ్రెయిన్ లోపల జరుగుతున్న కొన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ వల్ల మన బ్రెయిన్ ఎన్నో మంచి క్వాలిటీస్ని ఏవైతే కోల్పోతుందో అటువంటి సిచ్యువేషన్ని మనం బ్రెయిన్ రాట్ అని అంటూ ఉంటాం. ఎందుకు ఆ బ్రెయిన్ రాట్ అనేది వస్తుంది మనకు? రైట్. సో వాస్తవంగా కనుక చూస్తే స్పెషల్లీ ఈ ఇయర్ అంటే 2024లో ఈ వర్డ్ని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లాస్ట్ 5 to 10 years హ్యాస్ బీన్ స్మార్ట్ ఫోన్స్ అండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏదైతే వాడుతున్నామో ఈ ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం వల్ల మన బ్రెయిన్ లోపల జరుగుతున్న కొన్ని డేంజరస్ చేంజెస్ అండ్ ఆ చేంజెస్ వల్ల కొన్ని గుడ్ క్వాలిటీస్ని ఏదైతే బ్రెయిన్ కోల్పోతుందో దాన్నే మనం బ్రెయిన్ రాట్ అని అంటాము. స్పెషల్లీ కాగ్నేటివ్ అబిలిటీస్ అండి. అంటే మన ఫోకస్ కానివ్వండి, అటెన్షన్ స్పాన్స్ కానివ్వండి, లేదా మెమొరీలో కూడా వర్కింగ్ మెమొరీ అంటే మనం అంటాము కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అని అంటాము. అంటే మనము ఏదో ఇప్పుడు తెలుసుకున్నది వెంటనే దాన్ని గుర్తుపెట్టుకుని ఉపయోగించవలసిన అవసరం ఎన్నో సిచ్యువేషన్స్లో వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఏదో చెప్తూ ఒక కొత్త ఫార్ములా అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి అని అంటారు. 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతుంది, కానీ అప్పటికప్పుడు దానిని గుర్తుపెట్టుకుని ఏదైనా పని చేయడము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ హావ్ కమ్ టు యువర్ స్టూడియో. ఎస్. సో టుడే ఐ హావ్ కమ్ టు యువర్ స్టూడియో, నేను దగ్గర వరకు వచ్చి ఐ మీన్ సో అండ్ సో ప్లేస్ అంటే మీరు అంటారు ఓకే టేక్ అ లెఫ్ట్, టేక్ అ రైట్, అక్కడ ఏదో ఒక ల్యాండ్ మార్క్ ఉంది అక్కడికి రండి అని అంటారు. సో దీన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ మై వర్కింగ్ మెమరీ. ఆ విధంగా వర్కింగ్ మెమరీ మన డే టు డే యాక్టివిటీస్లో చాలా అవసరము. అండ్ స్పెషల్లీ ఈ వర్కింగ్ మెమరీ కానివ్వండి, లేదా మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానివ్వండి. ఇప్పుడు సడన్గా ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చింది, మనం అక్కడ దానిని సాల్వ్ చేయాలి, దానికి కావాల్సిన బ్రెయిన్ ఎబిలిటీస్, లేదా ఎమోషనల్ ప్రాసెసింగ్. ఇప్పుడు నన్ను ఎవరో ఒక మాట అన్నారు, నేను దాన్ని వెంటనే రియాక్ట్ కాకుండా ఆలోచించి ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా డీల్ చేయాలి అని రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ కూడా మన కాగ్నేటివ్ ఎబిలిటీస్. అండ్ రీసెంట్గా ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల కానివ్వండి, ఎక్సెసివ్ సోషల్ మీడియా యూజ్ వల్ల కానివ్వండి, ఈ రకమైన కాగ్నేటివ్ ఎబిలిటీస్ అన్నీ కూడా బ్రెయిన్లలో క్షీణిస్తున్నాయి. మల్టిపుల్ స్టడీస్ ఎంఆర్ఐలో బ్రెయిన్స్ అని రీడ్ చేసినప్పుడు ఈ కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఏ బ్రెయిన్ ఏరియా నుండి వస్తాయో అవన్నీ కూడా ష్రింక్ అవ్వడము అన్నది గమనించారు. అందుకే యాజ్ అ కాషన్, యాజ్ అ వార్నింగ్ ఆక్స్ఫర్డ్ అన్నది ఈ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని తీసుకురావడము, ఈ బ్రెయిన్ రాట్ అన్నది మనందరము తెలుసుకోవాలి, ఒక డిజిటల్ డీటాక్స్ అన్నది మనందరము కూడా ఫాలో అవ్వాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. గ్రేట్ వర్డ్ యాక్చువల్గా, డిజిటల్ డీటాక్స్. రైట్. ఎస్పెషలీ ఫ్రమ్ కిడ్స్ ఓన్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ అన్నమాట. బికాజ్ కొంచెం భారం చేసిన, హాలిడేస్ వచ్చినా ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాం పిల్లలకి. సో ఆ స్క్రీన్ టైం అనేది పిల్లల బ్రెయిన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మెమరీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో వాళ్ళకి. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ కంపారిటివ్లీ అడల్ట్స్ వాళ్ళకి. సో వాటిని మనం ఏం చేస్తున్నాం అసలు, వాట్ ఆర్ వీ డూయింగ్ టు కిడ్స్? సో వాస్తవంగా అండి దెర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టడీ, దీన్ని ఒక ల్యాండ్ మార్క్ స్టడీగా మనం చెప్పొచ్చు. ద స్టడీ ఈస్ కాల్డ్ యాజ్ ABCD, అడాలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఈ స్టడీలో ఏంటంటే వాళ్ళు ఒక 11,000 మంది పిల్లల్ని తీసుకుని ఒక 10 years స్పాన్ వరకు వాళ్ళ బ్రెయిన్స్ అని చదువుతున్నారు. వాస్తవంగా ఆ స్టడీ ఇంకా కూడా జరుగుతోంది. యుఎస్లో ఇది ఒక స్టడీ జరుగుతోంది. అంటే యుఎస్లోనే కాదు, వాళ్ళు 16 different countries నుండి పాపులేషన్ని తీసుకుని చేస్తున్నారు. అయితే ఈ స్టడీలో ఇప్పటి వరకు జరిగిన స్టడీలో వాళ్ళు ఆల్రెడీ ఒక 1,400 ఆర్టికల్స్ అన్నవి ఆల్రెడీ పబ్లిష్ చేశారు. అయితే ఇందులో వచ్చిన ఆర్టికల్స్లో స్పెషల్లీ మీరు అడిగిన ఈ సోషల్ మీడియా యూసేజ్ వల్ల అడాలసెంట్స్ బ్రెయిన్ మీద జరుగుతున్న మార్పుల గురించి
ఎక్స్టెన్సివ్గా వాళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే వాళ్ళు ఈ టైమ్ స్పాన్లో చూసిన చేంజెస్ ఆర్ డేంజరస్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద చిల్డ్రన్ బ్రెయిన్. ఎందుకంటే స్పెషల్లీ సమ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్, అంటే మనము మనుష్యులుగా మనకు ఉండే కొన్ని ఇంపార్టెంట్ అబిలిటీస్ ఏమిటి అని అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను ఏది మాట్లాడకుండానే నా ముఖాన్ని చూసి నేను ఏమి ఫీల్ అవుతున్నాను అని ఎదుట వాళ్ళు తెలుసుకోగలరు. నేను బాధగా ఉన్నాను, లేదా కోపంగా ఉన్నాను, లేదా ఏదో ఆలోచిస్తున్నాను, ఇవన్నీ మనం చూసి గమనించగలుగుతాం. కానీ ద న్యూయర్ జనరేషన్ కిడ్స్ ఆ అబిలిటీ వాళ్ళల్లో తగ్గిపోతుంది. అది దట్ ఈస్ వెరీ ట్రూ. బికాజ్ మనము మన ఫ్రెండ్స్ లైక్ మన టైంలో కొంచెం డల్గున్నా హ్యాపీగా ఉన్నావు, ఏంట్రా డల్గా ఉన్నావు, ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ ఉండేది. వాళ్ళు ముఖంలో ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా నువ్వు దేనికో బాధపడుతున్నావు, ఐ కెన్ సెన్స్ ఇట్ అనేవాళ్ళు. ఇప్పుడు అది లేదు అసలు పిల్లల్లో. సో ట్రూ అండి. నేను డల్గా కూర్చున్నా ఏం చేసినా మై కిడ్ కానీ పిల్లలు కానీ దే డోంట్ యాక్సెప్ట్, అంటే దే డోంట్ కమ్ అండ్ టాక్ టు అస్. అమ్మ వాళ్ళు బాధగా ఉన్నా, నాన్న ఏదైనా ఉన్నా ఏమైంది నాన్న అని అడిగేవాళ్ళం మన టైంలో. ఐ ఫీల్ సో ట్రూ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ట్రూ. అండ్ వన్ మోర్ రీజన్ ఫర్ దిస్ ఇస్ అసలు కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వెన్ వీ వర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ వీ వుడ్ కమ్యూనికేట్ విత్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇవాళ పిల్లలందరూ కూడా దే ఆర్ కమ్యూనికేటింగ్, or rather they are not communicating, ఎందుకంటే ఇట్స్ అ వన్ సైడ్ కమ్యూనికేషన్ కమింగ్ ఫ్రమ్ ద గ్యాజెట్స్. దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా తగ్గిపోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అగ్రెషన్ అన్నది పీపుల్లో చాలా పెరిగిందండి పిల్లల్లో. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ వన్ క్లిక్. ఇప్పుడు యాడ్ వస్తే స్కిప్ యాడ్, లేదు మనకి ఛానల్ నచ్చలేదంటే ఇమీడియట్గా చేంజ్ చేయడము, స్వైప్ చేయడము. ఓ ఎస్, కలరింగ్ కూడా ఒక చోట నొక్కి ఇంకో చోట నొక్కితే కలర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ దట్ ఈస్ సో బ్యాడ్. ఎందుకంటే కలరింగ్ అనేది ఈజ్ అ బ్రెయిన్ యాక్టివిటీ. ఎందుకంటే ఆ లైన్స్ మధ్యలో కరెక్ట్గా మనం కలర్ని ఫిల్ చేయడము, అలానే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కలరింగ్ ఒక ఎంటీ పేజ్ని కలర్ఫుల్గా మార్చడము, ఇవన్నీ కూడా బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తాయి. కానీ ఆ ఇన్స్టెంట్ డోపమిన్ హిట్ ఏదైతే మనం బ్రెయిన్కి ఇస్తున్నామో పిల్లలకు అదే అలవాటు అవుతుంది. అందుకే ఈ కిడ్స్ అడాలసెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత, అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత అనుకున్నది జరగకపోయే వరకు ఆ సంఘటనను ఎదుర్కోవడము, ఆ సంఘటనను ఏ విధంగా డీల్ చేయాలి అని తెలుసుకోవడం అన్నది కూడా వాళ్ళకి ఎక్కడ మనం నేర్పించట్లేదు. ఇంపల్సివ్ అయిపోతుంది. ఓ ఎస్, అండ్ దట్ ఇంపల్సివిటీ లీడ్స్ ఇన్ టు అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సొసైటీ. మనకు నచ్చనిది ఏదైనా జరిగే వరకు ఎదుట వాళ్ళను హాని చేయడం, వాళ్ళను ఒక మాట అనేయడము, లేదా మనని మనం హాని చేసుకోవడము అనేది కూడా ఈజ్ సంథింగ్ దట్ వీఆర్ కామన్లీ సీయింగ్ అండి. సో అయితే చిల్డ్రన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి చైల్డ్హుడ్ ట్రామా ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అడాలసెంట్లో వచ్చిన రిలేషన్షిప్స్ కానీ? బికాజ్ ఇప్పుడు చాలామంది వీఆర్ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ సఫరింగ్ విత్ ద రిలేషన్షిప్స్. సమ్వేర్ బ్యాక్ ఎండ్లో చైల్డ్హుడ్ ట్రామా అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక పసివాడి మెదడు ఒక మట్టి ముద్ద లాంటిది. దాన్ని మనము ఏ విధంగా మౌల్డ్ చేస్తే అది ఆ విధంగా మౌల్డ్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ చిన్నప్పుడు జరిగే కొన్ని ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్, దట్ కెన్ బీ స్మాల్, దట్ కెన్ బీ బిగ్. ఇట్ కెన్ బీ స్మాల్ థింగ్స్ లైక్ ఇంట్లో పేరెంట్స్ గట్టిగా అరుచుకుని మాట్లాడుకోవడము, లేదా ఒకరినొకరు తిట్టుకోవడము, లేదా ఫిజికల్ అబ్యూస్, లేదా పిల్లల మీద వర్బల్ అబ్యూస్ కానీ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, లేదా స్కూళ్ళల్లో టీచర్స్ నుండి అగ్రెసివ్ బిహేవియర్స్ రావడము, లేదా బులింగ్ ఫ్రెండ్స్ మధ్యన కానివ్వండి, కజిన్స్ మధ్యన కానివ్వండి. అండ్ టు అ మోర్ హయ్యర్ థింగ్ ఫిజికల్ అబ్యూస్ ఫ్రమ్ ఫ్రెండ్స్, లేదా సెక్షువల్ అబ్యూస్ ఫ్రమ్ నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్. ఇవన్నీ కూడా ఆ డెలికేట్ బ్రెయిన్ని చాలా సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్స్ ఎనీ ఏజ్ గ్రూప్లో కూడా బ్రెయిన్ని తీవ్రంగా డ్యామేజ్ చేసే పవర్ వాటికి ఉంది. అండ్ పసివాడి మెదడులో అడల్ట్ బ్రెయిన్ తోటి పోల్చుకుంటే వన్ డిఫరెన్స్ ఇస్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఒక అడల్ట్ బ్రెయిన్లో ఉంటుందో అది చైల్డ్హుడ్ బ్రెయిన్లో ఉండదు. అది లేకపోయే వరకు దానివల్ల వచ్చే ఇంపాక్ట్ 2 times 3 times 4 times హయ్యర్ దెన్ వాట్ అన్ అడల్ట్ బ్రెయిన్. కాబట్టి డెఫినెట్లీ. సో ఎంత అంటే చైల్డ్హుడ్ ట్రామా కంపల్సరీ ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క చైల్డ్ ఫేస్ చేస్తారు కదా. కరెక్ట్. దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగ? లైక్ ఇక్కడ వన్ థింగ్ అండి, చాలా వరకు ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి,
ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ డెవలప్మెంట్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటే ఈ ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ వల్ల జరిగే డ్యామేజెస్ని కూడా మనము చాలా శాతం వరకు రివర్స్ చేయగలము. ఓకే. చాలాసార్లు మనం గమనించేది ఏమిటి అని అంటే క్రానిక్ అబ్యూజ్ అన్నది జరిగినప్పుడు, కంటిన్యూస్ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నది జరిగినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అడల్ట్స్ బ్రెయిన్ మీద ఉంటుంది. దెర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ విచ్ ట్రైడ్ టు లుక్ ఇన్ టు చైల్డ్హుడ్ ట్రామా, ఇంటర్నెట్ అడిక్షన్, డిప్రెషన్. సో ఇక్కడ వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ జరిగే వరకు ఆ మెదడు రిలేషన్షిప్స్ మీద నమ్మకాన్ని పోగొట్టుకుని ఒక సెన్స్ ఆఫ్ లోన్లీనెస్లోకి వెళ్ళిపోయి ఎవరూ లేక ఎవరిని దగ్గరికి రానివ్వక మొబైల్ ఫోన్నే లేదా ఇంటర్నెట్నే తన ఫ్రెండ్గా భావించి అలా ఎక్సెసివ్ ఇంటర్నెట్ యూసేజ్, ఎక్సెసివ్ సోషల్ మీడియా యూసేజ్ చేసే వరకు బ్రెయిన్స్ డిప్రెస్ అవ్వడము. సో జస్ట్ లుక్ ఎట్ హౌ ద హోల్ సైక్లికల్ థింగ్ హ్యాపెన్స్. చిన్నప్పుడు జరిగే ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఆ బ్రెయిన్ ఇలా మాడ్యులేట్ అయ్యి ఈ రకమైన బిహేవియర్స్లోకి వెళ్ళిపోయి ఒక తీవ్రమైన డిప్రెషన్ కానీ ఒక తీవ్రమైన యాంగ్జైటీలోకి కానీ వెళ్ళే ప్రమాదం ఉంటుంది అని మల్టిపుల్ రీసెర్చెస్ అన్నవి చెప్తున్నాయి. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరితో అయినా జరిగింది అని మనకు తెలిసినా, ఎవరైనా చైల్డ్హుడ్ ట్రామాకి గురైనారు అని మనకు తెలిస్తే అన్డౌటెడ్లీ ఒక రైట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ని తీసుకురావడము, అండ్ ఒకవేళ అప్పటికే ఏదైనా ఒక మానసిక అనారోగ్యము డెవలప్ అయ్యి ఉంటే చాలాసార్లు మనం గమనించేది PTSD అంటాము, పోస్ట్ ట్రొమాటిక్ స్ట్రెస్ డిసార్డర్. ఆ ట్రామా అయి 10 ఏళ్ల తర్వాత కూడా ఆ ఇమేజెస్ రావడము, ఆ ఫ్లాషెస్ రావడము, కొందరు జనాలను టోటలీ అవాయిడ్ చేయడము, లేదా ఆ ట్రామాకి సంబంధించిన మనుషుల పేరు విన్నా కూడా ఒక తీవ్రమైన ఆందోళన, గాబరా, భయము అన్నది రావడము, ఒక ఫోబియాలోకి వెళ్ళడము, ఈ రకమైన సిమ్టమ్స్ మనం చూస్తాము. ఇట్లాంటివి ఉన్నప్పుడు వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. సైకోథెరపీ కానివ్వండి లేదా ఫార్మకోథెరపీ, మెడికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, రెండూ కూడా బ్యూటిఫుల్గా బ్రెయిన్ని మళ్ళీ మాడ్యులేట్ చేసి మ్యాక్సిమం వరకు మనం మళ్ళీ ఆ బ్రెయిన్ని హెల్దీకి తీసుకురాగలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది డిప్రెషన్ అంటే తెలుస్తుంది, బట్ ఇంకొంతమందికి నేను డిప్రెషన్లో ఉన్నానా అనేది కూడా చాలామందికి తెలియదు. మార్నింగ్ అంతా చకచకా వర్క్కి వెళ్ళిపోతారు, కొలీగ్స్తో మాట్లాడేసారు ఎవ్రీథింగ్, ఇంటికి రాగానే కైండ్ ఆఫ్ డిప్రెసివ్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. ఓకే, ఇది కామనేలే అనుకుంటారు. సో వాళ్ళకి ఏది నమ్మాలో తెలియదు. నేను డిప్రెషన్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నానా ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా ఆఫీస్కి వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నానా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అసలు ఏది కరెక్ట్? అయితే సాడ్నెస్కి డిప్రెషన్కి ఖచ్చితంగా దేర్ ఇస్ అ డిఫరెన్స్, బట్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అండి. సాడ్నెస్ అనేది మీరు అన్నట్టు ఒక ఫేజ్లో కొద్ది సమయానికి ఉన్నప్పుడు మనం దాన్ని సాడ్నెస్ అని అంటాము. పర్టికులర్ మీరు అన్నట్టు ఎస్, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యునో కొంతమందితోటి ఆ మూడ్ లోకి వెళ్ళడము ఉండవచ్చు. కానీ ఈ సాడ్నెస్ అన్నది అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటే బ్రెయిన్ లోపల జరిగే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్, ఈ రకమైన చేంజెస్ అన్నది జరిగినప్పుడు మనం దానిని డిప్రెషన్ అని అంటాము. అయితే మరి ఈ డిప్రెషన్లో ఉండే లక్షణాలు ఏమిటి, అది డిప్రెషన్ అని మనం ఎలా తెలుసుకోవాలి అని కనుక చూస్తే, ఫస్ట్ థింగ్ ఇస్ పర్సిస్టెంట్ సాడ్నెస్. అంటే ఈ సాడ్నెస్ మీరు ఇందాక ఏదైతే ఫేజిక్గా ఉంది అని అంటున్నారో అది గ్రాడ్యువల్గా జనరలైజ్డ్గా మారుతుంది. అంటే ప్రతి సంఘటనలలో కూడా మనము ఇంతకుముందు ఎంజాయ్ చేసే విషయాలను కూడా ఎంజాయ్ చేయలేకపోవడము, ఎక్కువగా బాధగా, దుఃఖంగా, లేదా కొన్నిసార్లు చికాకుగా ఉండడం కూడా. ఎందుకంటే చిన్నపిల్లల్లో కానీ వృద్ధులలో కానివ్వండి దుఃఖాన్ని వాళ్ళు కోపం రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో దట్ ఆల్సో ఇస్ సాడ్నెస్. చాలాసార్లు మనము కోపిష్టి అని అనేస్తాం కానీ వీ డోంట్ నో ద రీజన్. సో సప్రెస్డ్ సాడ్నెస్ కోపం రూపంలో బయటికి రావచ్చు, యాంగర్ రూపంలో బయటికి రావచ్చు. సో ఆ రకంగా దుఃఖము కానీ కోపము కానీ, లేదా మనం చేసే యాక్టివిటీస్ని ఇంతకుముందు ఇష్టపడి చేసే యాక్టివిటీస్ని చేయలేకపోవడము, ఎందు మీద ఇంట్రెస్ట్ అన్నది రాకపోవడము, లేదా డిప్రెసివ్ ట్రయాడ్ అంటాము, 3 సిమ్టమ్స్. ఫీలింగ్ వర్త్లెస్, నేను ఎందుకు పనికిరాను, నా లైఫ్ ఇంతే, నేను ఎవరి కోసము కూడా ఏది చేయలేను, ఆ విధంగా ఆలోచనలు రావడము, లేదా ఫీలింగ్ హెల్ప్లెస్, నా పరిస్థితి నుండి నేను బయటికి రాలేను, నేను ఇలానే ఉండిపోతాను అని ఫీల్ అవ్వడము, లేదా ఫీలింగ్ హోప్లెస్, ఫ్యూచర్ గురించి బ్లాంక్గా ఉండడము, ఇంకా నాకు
ఎప్పటికీ ఇంతే, ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది, నాకు ఇందులోంచి బయటకు వచ్చే అవకాశమే లేదు అనే ఆలోచనలు రావడము, ఇవన్నీ కూడా మనము డిప్రెషన్లో చూస్తూ ఉంటామండి. అయితే ఇది కన్సిస్టెంట్గా ఒక 14 days వరకు అలాగే ఉంది అని అంటే దెన్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ అ డిప్రెసివ్ ఎపిసోడ్. కానీ మరీ తీవ్రంగా ఉంటే 14 days వరకు కూడా ఆగవలసిన అవసరము లేదు. ఎందుకంటే చాలాసార్లు కొన్ని ఏటిపికల్ సిమ్టమ్స్ అంటాము, అంటే మనిషి దుఃఖంగా లేడు, సంతోషంగానే ఉన్నాడు, అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాడు, కానీ ఓన్లీ నిద్రలో ప్రాబ్లం ఉంది, నిద్ర రావడం, అదొకటే నిద్ర రావట్లేదు. అందరికీ ఇప్పుడు చాలా మంది వెరీ కామన్ ప్రాబ్లం. నేను హ్యాపీగానే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి నేనే అనుకుంటాను, నేను ఏమైనా ఇన్సోమ్నియాక, నాకు నిద్ర రావట్లేదు, ఐఎమ్ వెరీ యాక్టివ్, వర్క్ చేసుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఐఎమ్ హ్యాపీ, బట్ నైట్ ఎందుకు నిద్ర రావట్లేదు? సమ్వేర్ సబ్ కాన్షియస్లో వీఆర్ వరింగ్ అబౌట్ సంథింగ్. ఎస్. సో మీరు అన్నట్టు మనం ఏదైతే స్విచ్ డే స్టార్ట్ అయినప్పుడు ఆన్ చేస్తామో అది పడుకునే టైం కల్లా మళ్ళీ ఆఫ్ అవ్వాలి. సో అవేక్నెస్కి సంబంధించిన స్విచ్ పొద్దున్న ఆన్ అవుతుంది, రాత్రి పడుకునేటప్పుడు ఇది ఆఫ్ అయ్యి స్లీప్ స్విచ్ ఆన్ అవ్వాలి. కానీ ఇది పూర్తిగా ఆన్ కాకపోయినా, లేదా ఇది ఆన్ అయిన తర్వాత ఇది ఆఫ్ కాకపోయినా మనకు నిద్రలో ప్రాబ్లం వస్తుంది. సో అందుకే చాలాసార్లు వెన్ వీఆర్ స్ట్రెస్డ్, పడుకున్న తర్వాత కళ్ళు మూసుకున్నప్పటికీ థాట్స్ ర్యాపిడ్గా తిరుగుతూ ఉంటాయి, మల్టిపుల్ న్యూమరస్ థాట్స్ ఇంట్రూజివ్గా ఉంటాయి, అవి లోపలికి మనం ఎంత వద్దంటున్నా కూడా వస్తూనే ఉంటాయి, అండ్ దే కీప్ అస్ అవేక్. ఎంతో కష్టపడి పడుకున్న తర్వాత కూడా సడన్గా నిద్రలోంచి మెలకు రావడము, ఒకసారి మెలకు వచ్చిన తర్వాత, యూజువలీ మనకు మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ మత్తు ఉంటుంది, పడుకోవాలనిపిస్తుంది, కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా ఇట్లా డిప్రెసివ్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు ఒకసారి మెలకు వచ్చిన తర్వాత ఎంత పడుకుందామన్నా పడుకోలేని పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా కొన్నిసార్లు ఓన్లీ స్టాండ్ అలోన్ సిమ్టమ్స్ మనం చూడొచ్చు, ఓన్లీ స్లీప్ ఇష్యూస్ చూడొచ్చు. చాలాసార్లు పీపుల్ కమ్ టు అస్ ఓన్లీ విత్ ఫోకస్ అటెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్, మిగతాదంతా బాగానే ఉంది, కానీ మళ్ళీ మనము కొద్దిగా డీప్ ఇన్ ద హిస్టరీ చూస్తే యూ గెట్ టు నో దట్ దేర్ ఇస్ క్రానిక్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ వల్ల ఇది డిస్టర్బ్ అవుతోంది, వేరే కోణాలు ప్రాబబ్లీ ఇంకా డిస్టర్బ్ కాలేదు. సో దీస్ ఆర్ ఆల్ క్లియర్లీ వార్నింగ్ సిమ్టమ్స్. అండ్ ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వీ షుడ్ బిలీవ్ దట్ సమ్వేర్ ద బ్రెయిన్ ఇస్ అన్హెల్దీ. సరే, ఆ అన్హెల్దీ యాంగ్జైటీనా డిప్రెషనా ఇస్ సెకండరీ, కానీ అది అన్హెల్దీ స్టేట్లో ఉంది కనుక వీ నీడ్ టు బీ లుకింగ్ ఎట్ కరెక్టింగ్ ఇట్. ఓకే. సో అయితే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కీటమైన్ తీసుకుంటే ఇట్ వర్క్స్ వెల్ అని విన్నాను, ఎస్పెషల్లీ ఇలాన్ మాస్కర్ కూడా తీసుకున్నారు, అండ్ వీ ఆల్ నో హీ హాస్ ఫేస్డ్ సమ్ చైల్డ్హుడ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఇలాన్ మాస్క్ ఆటిస్టిక్ బిహేవియర్ కూడా ఉంది అని విన్నాను, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. సో అటువంటి వ్యక్తి నౌ హీ ఈస్ రూలింగ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ హౌ ఎఫెక్టివ్ దిస్ కీటమైన్ ఇస్? సో బేసికలీ అండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కీటమైన్ అనేది ఒక అనెస్థెటిక్ ఏజెంట్. నార్మల్గా ఏదైనా ప్రొసీజర్స్ జరిగినప్పుడు అనెస్థీషియా కోసమని ఇస్తారు. అయితే స్టడీస్లో తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఒక 20 people ఏదో ఒక ప్రొసీజర్ కోసం అనెస్థీషియా కీటమైన్ తీసుకున్నారు, ఇంకో 20 people ఇంకేదో అనెస్థెటిక్ ఏజెంట్ తీసుకున్నారు, మామూలుగా ఏదో ప్రొసీజర్కి. గమనించింది ఏంటంటే ఈ కీటమైన్ తీసుకున్న వాళ్ళు ప్రొసీజర్ తర్వాత వాళ్ళ మూడ్ వాజ్ బెటర్. అయితే అక్కడి నుంచి దే వాంటెడ్ టు స్టడీ అసలు కీటమైన్కి మూడ్కి ఏదైనా సంబంధం ఉందా అని. అండ్ ఇన్ ద లాస్ట్ 20-30 years దేర్ హెస్ బీన్ ట్రెమెండస్ రీసెర్చ్. అండ్ తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఈ డిప్రెషన్ అనే వ్యాధిలో బ్రెయిన్లోని జరిగే కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్లో గ్లూటమేట్ అనే కెమికల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని తెలుసుకున్నారు. ఈ కీటమైన్ అనే అనెస్థెటిక్ మెడిసిన్ గ్లూటమేట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ రకంగా కీటమైన్ థెరపీ ఫార్ డిప్రెషన్ అన్నది వాడుకలోకి వచ్చింది. లాస్ట్ 30 yearsలో రెగ్యులర్గా అన్నది వాడుతున్నాము. స్పెషల్లీ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండి మెడిసిన్స్ వాడలేని పరిస్థితి ఉన్నప్పటికీ, లేదా మెడిసిన్స్ వాడినప్పటికీ ఇంప్రూవ్మెంట్ కనిపించని పక్షంలో, అంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అని అంటాము. చాలామంది మెడిసిన్స్ వాడుతున్నారు కానీ అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ లేదు, దేర్ ఇస్ సమ్ 60%, 70%, కానీ ఇంకా కొద్దిగా ల్యాగ్ ఉంది అట్లాంటి టైంలో. అండ్ ఎన్నోసార్లు మనకు సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఆత్మహత్య ఆలోచనలు అన్నవి ఉన్నప్పుడు, అటువంటి టైంలో ఈ కీటమైన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కీటమైన్ అనే మెడిసిన్కి ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఏమిటి అని అంటే, ఇది తీసుకున్న ఫ్యూ అవర్స్లో, ఒక 1 or 2 hours మూడ్లోని పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించడము, అలానే న్యూరోప్లాస్టిసిటీ,
మన బ్రెయిన్ లోపల ఉండే సెల్స్ ఏవైతే అనారోగ్యంగా ఉన్నాయో అవి ఆరోగ్యంగా మారడము అనేది ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ 2 to 3 hours. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. అండ్ మీరు అన్నట్టు ఇలాన్ మస్క్ కూడా తను రీసెంట్గా చెప్పడం జరిగింది, నేను కీటోమిన్ రెగ్యులర్లీ తీసుకుంటున్నాను అండర్ మెడికల్ సూపర్విజన్. ఎప్పుడైనా కూడా కీటోమిన్ హ్యాస్ టు బీ టేకెన్ అండర్ మెడికల్ సూపర్విజన్. సైకాట్రిస్ట్ని మనము కన్సల్ట్ చేస్తే దే విల్ హెల్ప్ అస్ విత్ కీటోమిన్ ట్రీట్మెంట్స్. అండ్ ఇలాన్ మస్క్ క్లియర్గా చెప్పింది ఏమిటి అని అంటే, ఈ కీటోమిన్ తీసుకోవడం వల్ల నా కాగ్నేటివ్ ఎబిలిటీస్ కూడా బెటర్గా ఉన్నాయి అండ్ ఐఎమ్ ఏబుల్ టు డూ బెటర్ విత్ మై వర్క్. అండ్ తను స్టార్ట్ చేసిన టెస్లాలో హీ హెస్ గివెన్ అ క్రెడిట్ టు కీటోమైన్. సో దట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో అయితే ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకోవచ్చా అనే క్వశ్చన్ వస్తుంది. రైట్. అయితే నార్మల్గా మనము కాగ్నేటివ్ అబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దెర్ ఆర్ స్టిల్ సేఫర్ అండ్ గుడ్ మెడిసిన్స్. ఇప్పుడు ఎంతో వరకు మనము సప్లిమెంట్స్ ఏవైతే యూజ్ చేస్తామో, ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ఎస్-అడినోసిన్ మిథియోనైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు మన కాగ్నేటివ్ ఎబిలిటీస్ మీద మంచి రోల్ అన్నది ఉంటుంది. వీటిని మనం ఆహారంలో కూడా బెర్రీస్ ద్వారా తీసుకోవచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా తీసుకోవచ్చు. ఇంకా కన్జ్యూమబుల్దే కాదు, సూర్యరశ్మిలో కూర్చుంటే కూడా మన లోపల సెరోటోనిన్ లెవెల్స్ అన్నది ఇంప్రూవ్ అవుతాయి. సో అన్డౌటెడ్లీ ఒకవేళ డిప్రెసివ్ కానీ యాంగ్జైటీ ఎపిసోడ్స్ కానీ ఉన్నప్పుడు, లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు కీటోమిన్ వర్క్స్ వెరీ గుడ్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అ లాంగర్ టైమ్ ఆల్సో. ఎందుకంటే ఇలాన్ మస్క్ కూడా చెప్పింది ఏమిటి అని అంటే, హీఈస్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ. అంటే ఆ ఒక్క తీవ్రత ఉన్నప్పుడే కాదు, మెయింటెనెన్స్ డోసెస్ అన్నది కూడా మేము వన్స్ అ మంత్ ఇంజెక్షన్స్ కొందరికి ఇస్తాము. So that way ketamine is a wonderful treatment in the depressive episode. But only under supervision. It has to be taken under supervision ఎందుకంటే ketamine అనే మెడిసిన్కి అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది. సో అందుకే మేము ఏం చేస్తాము అని అంటే, దాని టైమింగ్ స్పేస్ అవుట్ చేసి, ఇప్పుడు వన్స్ అ మంత్ తీసుకుంటున్నప్పుడు అడిక్షన్ ఉండదు. కరెక్ట్. అదే ఈజీగా అవైలబుల్ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే డైలీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. దానివల్ల డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అండర్ మెడికల్ సూపర్విజన్ ketamine is very safe and very effective.